హలో వెల్కమ్ బ్యాక్ టు రుత్విసం కిచెన్. ఎలా ఉన్నారు? సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాగీ అనమాట. సో నాన్ స్టిక్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేలో చూసేద్దాం. సో మ్యాగీలో చాలా వెరైటీస్ ఉంటాయండి. చికెన్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ అండ్ వెజిటేబుల్స్ మ్యాగీ చాలా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ వెజిటేబుల్ మ్యాగీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వెజిటేబుల్ మ్యాగీ ప్రిపేర్ చేయడానికి మన దగ్గర చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెజిటేబుల్స్ అనమాట. సో మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా వేసేయండి, ఎక్సెప్ట్ బీట్రూట్ మాత్రం అసలు వేయకండి. సో కలర్ అనేది ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. మిగతా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2-3 ఆయిల్ దాకా వేసేసుకొని తర్వాత దీంట్లో మనం చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసేసేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని కూడా యాడ్ చేసేయండి. అండ్ మీ దగ్గర బీన్స్ కానీ లేదంటే బటానీస్ కానీ ఏమన్నా ఉన్నా అవి కూడా మీరు దీంట్లో యాడ్ చేసేయచ్చు. అండ్ మనం దీంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ వేయడం వల్ల మనకి ఏంటంటే మనం తినేది మ్యాగీ మైదా పిండితో తయారు చేసేది కాబట్టి కొంచెం మనం వెజిటేబుల్స్ని క్వాంటిటీని ఎక్కువ పెంచుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది వస్తుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఎక్కువ కలర్ఫుల్ ఉన్న ఐటమ్స్ని ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి దీంట్లో మనం కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అన్నీ కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూస్తున్నారు కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి తర్వాత 2 పెద్ద గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ 2 మ్యాగీ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో దానికి క్వాంటిటీగా నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను మ్యాగీలో ఇస్తారు కదా మసాలా, సో అదైతే నేను యాడ్ చేసేస్తున్నాను. చాలామంది ఏంటంటే మ్యాగీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైన గార్నిష్ చేసుకుంటారు. సో ఇలా కూడా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫుల్గా బాయిల్ అయిపోతున్నప్పుడు మనం దీంట్లో మ్యాగీని పీసెస్గా బ్రేక్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం దీన్ని ఫుల్గా పీసెస్ అనేది చేసేసేయండి. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నది. అండ్ ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా మసాలాస్ కానీ గరం మసాలా ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే పిల్లలు తినేది కాబట్టి కారం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనకి. అండ్ కలర్ఫుల్గా ఉండేది ఒక్కటే మనం మైండ్లో పెట్టుకొని ఏ రెసిపీ అయినా చేయాలి వాళ్ళకి. అప్పుడే మనం వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళు తింటారు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నాన్ స్టిక్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏం వేయలేదు. సో జస్ట్ 2 to 3 మినిట్స్లో ఇన్స్టెంట్గా ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. సో ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ ఏమైనా లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టండి. అండ్ ఎక్కువగా అయితే పెట్టకండి, అసలు హెల్త్కి అయితే అసలు మంచిది కాదు. బట్ ఇట్స్ ఓకే, ఒక 1 మంత్కి 1 టైం అట్లా ప్రిపేర్ చేస్తే ఏం కాదనమాట. సో నెక్స్ట్ వీడియోలో గోధుమ పిండితో మనం ఎట్లా నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లోకి వెళ్ళి క్లిక్ చేసేసి ఒక్కొక్క వీడియోని చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.